న్యూస్ కి స్వాగతం. సంగారెడ్డి పట్టణంలోని 37వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు మరియు కాంగ్రెస్ నాయకులతో పాటు మున్సిపల్ అధికారులు పాల్గొన్నారు. సంగారెడ్డి పట్టణంలోని 37వ వార్డులో రాష్ట్ర ప్రభుత్వ 6 గ్యారంటీ పథకాల కోసం అర్హులైన వారి నుండి దరఖాస్తు స్వీకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ నాయకులు జలంధర్, వాజిద్, ఇర్ఫాన్, కాంగ్రెస్ నాయకులు మల్లికార్జున గౌడ్, నర్సింలు, నరసింహారెడ్డి, కూన సంతోష్, జార్జ్ తో పాటు మున్సిపల్ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ఈరోజు 37వ వార్డులో నిర్వహిస్తున్నటువంటి ప్రజాపాలన కార్యక్రమంలో వారందరూ చురుకుగా పాల్గొని దరఖాస్తులను అందజేస్తూ ఉన్నారు. ఈ ప్రజాపాలన కార్యక్రమంలో ప్రభుత్వం నిర్వహిస్తున్నటువంటి ఏవైతే సదుపాయాలు ఉన్నాయో అభివృద్ధికి సంబంధించినవి కానీ సొంతంగా వాళ్ళ సంక్షేమ పథకాలు ఏవైతున్నాయో ఆ పథకాల గురించి లబ్ధి పొందాలనేటువంటి ఆకాంక్షతోటి మరి ఈరోజు ప్రజాపాలన కార్యక్రమంలో చాలా ప్రజలందరూ ఎక్కువ సంఖ్యలో పాల్గొని దరఖాస్తులు అందజేస్తూ ఉన్నారు. మరి ప్రభుత్వం గారు కూడా దానికి తగినట్టుగా వారందరికీ ప్రతిఫలాలు అందజేయడానికి ప్రయత్నం చేస్తుందని మేము భావిస్తూ ఉన్నాం. మరి అదేవిధంగా ఈ కార్యక్రమంలో ఎంతవరకు లబ్ధి పొందితే అంతవరకు ఉపయోగపడడానికి ప్రజలు ఉపయోగించుకోవడానికి ప్రయత్నం చేయాలి. మరి ప్రభుత్వాన్ని కూడా సహకరించుకొని మరి ఆ ప్రజా నాయకులకు కానీ ఇక్కడ ఉన్నటువంటి అందరికి కానీ చేసుకుని అభివృద్ధికి మనం పాటుపడి మన కోసం మనం చేసుకోవాలని కోరుతున్నాం. ప్రజాప్రతినిధులు ఈ యొక్క వార్డుకు సంబంధించి 37వ వార్డుకు సంబంధించినటువంటి సోదరులందరూ కూడా ప్రత్యేకమైన ధన్యవాదాలు. ఈ కార్యక్రమం ఇంత దిగ్విజయంగా ముగించాలని చెప్పి నేను ఈ లాస్ట్ రోజు కాబట్టి నేను కోరుకుంటున్నాను. సంతోషం. ఇటువంటి ఈ యొక్క ఎవరైతే గత 9-10 సంవత్సరాల నుంచి లబ్ధి పొందని వాళ్ళు ఉంటే కూడా ఈ సంవత్సరం మళ్ళీ అందరికి కూడా ఈ యొక్క అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని ప్రజలు అందరూ కూడా ఈ రాష్ట్రంలో కూడా సుఖ సంతోషాలతో గడపాలని చెప్పే ఉద్దేశం ఈ ప్రభుత్వం. మరొకసారి ఎవరన్నా మిస్ అయినా చేసినా ఈ యొక్క కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకొని ఈ ప్రభుత్వానికి కూడా సహకరించి ప్రజాప్రతినిధులు కానీ మనం కానీ
ఈ సంతోషాన్ని వ్యక్తం చేస్తా ఉన్నాం. ఇట్లాంటి పరిపాలనలో కూడా సంతోషం వ్యక్తం చేస్తాం నా సొంత కూడా. థ్యాంక్ యూ. అందరికీ నమస్కారం. ఈరోజు 37వ వార్డులో అభయాస్తం కార్యక్రమం ఇక్కడ అధికారులు నిర్వహించడం జరిగింది. ప్రభుత్వం ఏదైనా ప్రజలకు ఉపయోగపడే కార్యక్రమాలలో మేమందరం ముందుంటాం. అలాగే ఎలక్షన్స్ అనేటి ప్రతి 5 సంవత్సరాలకు ఒకసారి చూస్తాం. మిగతాదంతా ప్రతి కుటుంబ సభ్యులాగా అన్ని పార్టీలను కలిసిపోతాం. అందరం కలిసి ప్రజలకు సేవ చేయాలనేదే మా ఉద్దేశం. నిన్ననే రాత్రి అందరికీ ఇంటింటికి పోయి చెప్పి ఈరోజు ఇక్కడ కార్యక్రమం ఉంటుంది, మీరు ఏ డౌట్లున్నా మేమందరం అక్కడ ఉంటాం, మీరేం టెన్షన్ పడకుండాని అడ్రస్ కూడా చెప్పేసి ప్రతి ఒక్కరికి చెప్పేసి రావడం జరిగింది. దానిలో భాగంగానే 37వ వార్డు నుంచి చాలామంది వచ్చి ఇక్కడ అప్లికేషన్స్ పెట్టుకుంటున్నారు. ప్రభుత్వం కూడా ఈ పథకాలను వెంటనే అమలు చేసి వాళ్ళందరికీ నిజమైన అర్హులకు వెంటనే అందజేయాలని, ఇందులో ఎలాంటి ఫ్రాడ్ లేకుండా దయచేసి చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని కోరుకుంటూ అధికారులందరికీ ప్రజాపాలన కార్యక్రమం 37వ వార్డులో జరుగుతూ ఉంది. సో దీన్ని మన 37వ వార్డు ప్రజలందరూ సద్వినియోగం చేసుకోవాలి. గత 9 సంవత్సరాల నుంచి కొత్తగా పెళ్ళైన వాళ్ళకి రేషన్ కార్డ్స్ కానీ ఇంకా వేరే సమస్యలు ఏమున్నా అన్ని అందలేదు కాబట్టి సో ఇప్పుడు తప్పకుండా ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందాలనే ఉద్దేశంతో మన కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాపాలన కార్యక్రమం తీసుకొచ్చి ప్రజల వద్దకే పాలన తీసుకొచ్చారు. సో అధికారులందరూ మన దగ్గరికి వచ్చి మన నుంచి వినతులు స్వీకరిస్తున్నారు కాబట్టి ప్రతి ఇంటికి సంక్షేమ పథకాలు అందుతాయి. సో అందరూ సద్వినియోగం చేసుకోవాలి. దీనికి అధికారులతో పాటు కాంగ్రెస్ సంబంధించిన కార్యకర్తలు కూడా అందరి దగ్గర ఉండి తక్కువ ఎక్కువ ఏది ఉన్నా అన్ని అడ్జస్ట్ చేసి చదువుకుపోయే ప్రయత్నం చేస్తున్నాం. తప్పకుండా దీన్ని అందరూ సద్వినియోగం చేసుకోవాలి. థ్యాంక్ యూ.